జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రధాని మోదీ తాజాగా ఆన్లైన్ గేమర్స్ తో సమావేశమయ్యారు. అదేంటి, మోదీ గేమర్స్ తో సమావేశం కావటము ఒక వార్తేనా అని అనుకుంటున్నారా? సార్వత్రిక ఎన్నికల వేళ ఇంతటి బిజీ షెడ్యూల్ మధ్యలో గేమర్స్ తో సమావేశం కావటం వెనుక కూడా ఒక కారణం ఉంది. దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే బీజేపీ ప్రచార శైలి అర్థమవుతోంది. ఒక్క మీటింగ్ కోట్ల మందిని ప్రభావితం చేసేలా కమలం పార్టీ ఎలా ఆర్గనైజ్ చేస్తోంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ విఫలమవుతోంది, ఈ మీటింగ్ ఎన్నికలకే కాకుండా ఎన్నికల అనంతరం కూడా ఎంత మేర ప్రభావాన్ని చూపుతోంది అనే విషయాలను తెలుసుకుందాం. ప్రస్తుతం మోదీ ముచ్చటించిన వ్యక్తుల్లో ఒక్కొక్కరికి యూట్యూబ్ లో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా, అదేనండి పబ్జీగా బాగా ఫేమస్ అయిన గేమ్. వీటిని ఆడుతూ యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో గేమ్ లో పాపులర్. వీరిలో మోర్టల్ కి 7 మిలియన్ల మంది ఫాలోవర్లుంటే అన్షోబిస్ కి 5.8 మిలియన్లు, ఫీమేల్ గేమర్ పాయల్ గేమింగ్ కి 3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక మిగిలిన వారందరి ఫాలోవర్లని కలిపితే దాదాపుగా 1.5 కోటి మంది వీరికి యూట్యూబ్ లో ఫాలోయింగ్ ఉంది. ఇందులో ఒకరిని ఫాలో అయ్యేవారు ఇంకొకరు ఉండొచ్చు. వీరందరినీ సుమారుగా తీసివేస్తే 1.5 కోటిలో ఒక 50 లక్షల మందిని ఇలా తొలగించిన దాదాపుగా 1 కోటి మంది సెపరేట్ ఫ్యాన్ బేస్ వీరుకుంది. వీరితో మోదీ సమావేశం కావడంతో సులువుగా ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా 1 కోటి మందికి మోదీ చేరువయ్యారన్నమాట. అది కూడా అప్పటికే బీజేపీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా కాదు. భారత్ లో గేమింగ్ లో లుమికాయ్ గేమింగ్ అనే కంపెనీ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మన దేశంలో గేమింగ్ ను ఇష్టపడే వారిలో 50% మంది 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్నవారని తేల్చింది. అంటే మోదీ చేరువైన వారిలో దాదాపుగా 50 లక్షల మంది ఈ వయసు ఉన్నవారే. అంటే గేమర్స్ తో జరిపిన ఒక్క మీటింగ్ తో వీలైనంత మంది ఎక్కువ యువకులని మోదీ చేరువయ్యారన్నమాట. ఇక వీరితో మీటింగ్ పై వార్తా సంస్థలు ఎలాగో వార్తలు కథనాలు రాస్తూ ఉంటాయి. ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే దాదాపుగా 1 కోటి మందికి పైగా యువతకు మోదీ తన సమావేశంతో చేరువయ్యారు. యువతకు చేరువ కావడంతో మరో అదనపు ప్రయోజనం కూడా చేకూరుతోంది. సాధారణంగా 18 ఏళ్లంటే అప్పుడప్పుడే వారికి ఓటకు వచ్చి ఉంటుంది. ఆ వయసున్న వారికి రాజకీయాలపై ఎక్కువగా పట్టుండదు. పార్టీలు వాటి సిద్ధాంతాలు పాలసీలపై వీరకున్న పట్టు చాలా తక్కువ. కొంతమందికి అయితే పార్టీల పేర్లపై ఉన్న అవగాహన తక్కువే. అది వారి తప్పేం కాదు. సాధారణంగానే చిన్నపిల్లల్లో రాజకీయాలపై అవగాహన తక్కువగా ఉంటుంది. వార్తలను చూడటం కంటే ఇతరత్ర విషయాలైన సినిమాలు, గేమ్స్ వంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఈ క్రమంలోనే గేమర్స్ తో మోదీ సమావేశం కావటం వల్ల 2 ప్రయోజనాలు కలుగుతాయి. మొదటిది, అప్పటి వరకు రాజకీయాలపై అవగాహన లేని వారికి కూడా మోదీ పరిచయం అవుతారు. కేవలం మోదీ పేరు మాత్రమే తెలిసిన వారికి గేమింగ్స్ పై అతనికి ఉన్న అవగాహన అర్థమవుతుంది. యువత ఆకాంక్షల పట్ల మోదీకి ఉన్న ఆసక్తి పట్ల ముగ్ధులయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక రెండవది, మోదీ కనిపించగానే మనం రోజు వాడే బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాపై మోదీకి కూడా ఇంట్రెస్ట్ ఏర్పడిందిరా అని కొందరు, మన గేమ్ ప్రభావం అదిరా అని మరికొందరు, మోదీ మనలాంటి వాళ్ళ ఇష్టాలను తెలుసుకుంటున్నారు అని మరికొందరు. ఇలా చిన్న పిల్లల్లో మోత్ పబ్లిసిటీకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా చాలా వరకు 18 ఏళ్ల వయసున్న వారు కాలేజీలకు వెళ్తూ ఉంటారు. వీరంతా తమ క్లాస్ రూమ్లలో దీని గురించి చర్చించుకోవటం జరుగుతోంది. దీనివల్ల పూర్తిగా మోత్ పబ్లిసిటీ ఏర్పడుతుంది. ప్రస్తుతం దేశ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కమలం పార్టీ దేశంలో మరోసారి అధికారం సంపాదించుకోవాలని అనుకుంటుంది. అందుకు తగ్గట్లుగానే ప్రచారంలో దూసుకెళ్తుంది. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వ శర్మ వంటి వారందరూ స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ప్రచారానికి అంది వచ్చిన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటోంది. దీనికి తన ప్రచార శైలిని మార్చేసింది. టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో కమలం పార్టీది అందవేసిన చేయగా చెప్పొచ్చు. 2014లోనే 3D హలోగ్రామ్ తో ప్రచారం నిర్వహించిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. దేశ ప్రధానిగా విదేశీ పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాలను చక్కబెడుతూనే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఏ మాత్రము వెనకడుగు వేయకుండా ప్రతి నిమిషము ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. కేవలం జాతీయ ఛానళ్లకు ఇచ్చే ఇంటర్వ్యూలే కాకుండా యూట్యూబ్ ఛానళ్లకు సైతం మోదీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ విషయంలో కమలం పార్టీ ఎంతో ముందంజలో ఉంది. దేశంలో బీజేపీకి ప్రధాన ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో పూర్తిగా వెనుకబడిందనే చెప్పాలి. రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రచార సభలంటూ పాత పద్ధతిని అవలంబిస్తున్నారు. కేవలం సభల్లోనే, అది కూడా అరకొర సభల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల సమయంలోనూ అప్పుడప్పుడు ప్రచారంలో పాల్గొంటున్నారే తప్ప పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే తన ఓటమిని అంగీకరించినట్లుగా కనిపిస్తోంది. మోదీకి, రాహుల్ గాంధీకి ప్రచారంలో చాలా తేడా ఉందని చెప్పొచ్చు.
చెప్పొచ్చు. మోదీ ఓవైపు ప్రధానిగా ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తుండగానే ఇటు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీకి అది కూడా లేదు, ప్రభుత్వ కార్యక్రమాలేవీ లేవు. ప్రచారంలో ప్రతిపక్షానిదే పైచేయి అంటారు విశ్లేషకులు. కానీ రాహుల్ గాంధీ అవేమీ పట్టించుకోవట్లేదు, నామమాత్రపు ప్రచారానికి పరిమితమవుతున్నారు. కానీ మోదీని చూసి రాహుల్ గాంధీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ తేరుకున్న పరిస్థితి చేదాటిపోయింది. అందుకే మోదీ మరోసారి గెలుపు ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.